ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం తినే ఆహారంలో ఈగ వాలినప్పుడు ఏమవుతుందో, అది ఎలాంటి బ్యాక్టీరియా మన ఆహారంపై వదిలేస్తుందో? మీరు ఎప్పుడైనా మీ ఆహారం నుండి ఈగను దూరంగా తిప్పి కొట్టారా? అది ఏమి హాని చేయగలదు అని ఆలోచించారా? ఒక చిన్న హౌస్ ప్లే మీ టాయిలెట్ సీటు కంటే ఎక్కువ బ్యాక్టీరియాను మోస్తుందని నేను మీకు చెబితే ఆశ్చర్యపోతారా? ఈ ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. ఆ ఈగ మన శత్రువు కంటే ప్రమాదం. ముందుగా మన శత్రువు గురించి అర్థం చేసుకుందాం. మీ వంటగది చుట్టూ సందడి చేసే అత్యంత సాధారణ ఈగ శాస్త్రీయంగా మాస్కో డొమెస్టికా అని పిలుస్తారు. అది మనకు ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ చిన్న ఈగలు చెత్త, కుళ్ళిపోయిన పదార్థం, మరుగునీటి చుట్టూ కూడా నివసిస్తుంటాయి. వాటి చిన్న పాదాలతో ఆ మురికి నీటిపై నడుస్తుంటాయి. ఇప్పుడు ఆ పాదాలు తదుపరి ఎక్కడ పెడుతున్నాయో ఊహించుకోండి. అవును, మీ బిర్యానీపై, మీరు తినే ఆహారంపై. కానీ మీరు ఆందోళన చెందాల్సింది వాటి పాదాల గురించి మాత్రమే కాదు. ఒక ఈగ 200 కంటే ఎక్కువ రకాల హానికరమైన బ్యాక్టీరియాను మోసుకెళ్లగలదు. వాటిలో ఈకోయిల్, సాల్మోనెల్లా మరియు లిస్టెరియా ఉన్నాయి. ఈగలకు మనలాగా ఏదైనా నమలగలిగే నోరు ఉండదు. అవి నమలవు. బదులుగా ఒక ఈగ మీ ఆహారం మీద వాంతి చేస్తుంది. అవును, వాంతి చేస్తుంది. జీర్ణ ఎంజైమ్లను ఆహారం మీద వాంతి చేస్తుంది. తద్వారా అవి దానిని మురికిగా చేస్తాయి. కాబట్టి దిగిన కొన్ని సెకండ్లలోనే ఆ ఈగ ఇప్పటికే మీ ఆహారాన్ని తిన్నది. అంతేకాదు, వాటి వెంట్రుకల కాళ్ళు మరియు జిగటగా ప్యాడ్లు, మలం, చెత్త మరియు చనిపోయిన జంతువుల నుండి బ్యాక్టీరియాను తీసుకొని అవి నడిచిన చోట వదిలేస్తాయి. మీరు ఈగ తాకిన ఆహారాన్ని తిన్నప్పుడు మీకు అదనపు ప్రోటీన్ లభించడమే కాదు, మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వీటి వల్ల మీరు పొందగల కొన్ని అనారోగ్యాల గురించి తెలుసుకుందాం. ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, డయేరియా, జ్వరం, టైఫాయిడ్ లేదా కలరా తీవ్రమైన సందర్భాల్లో కూడా మీరు అనారోగ్యానికి గురి కావచ్చు. పిల్లలు, వృద్ధులు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులలో ఎక్కువ ప్రమాదం పోల్చి ఉండొచ్చు. మరియు చెత్త భాగం, మీరు ఎల్లప్పుడూ కాలుష్యాన్ని చూడలేరు. ఒక ఆహార పదార్థం శుభ్రంగా కనిపించవచ్చు, కానీ బ్యాక్టీరియా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉంది. ఒక ఈగ మీరు తినే పదార్థంపై వాలినప్పుడు పర్వాలేదు, అది 1 సెకండ్ మాత్రమే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ భయంకరమైన విషయం ఏమిటంటే, ఈగలు దిగిన వెంటనే మీ ఆహారాన్ని కలుషితం చేయడం ప్రారంభించవచ్చు. ఒక అధ్యయనంలో ఈగలు ఉపరితలాన్ని తాకిన తర్వాత 1 సెకండ్ కంటే తక్కువ సమయంలోనే వ్యాధి కారకాలను బదిలీ చేయగలవని కనుగొనబడింది. కాబట్టి అవి కొద్దిసేపు మీ ఆహారంపై వాలినా కూడా వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని చిట్కాలు. మీ ఆహారాన్ని ఎల్లప్పుడూ కప్పి ఉంచండి, ముఖ్యంగా ఆరుబయట తినేటప్పుడు. మీ వంటగదిని శుభ్రంగా ఉంచండి. చుట్టూ ఆహార ముక్కలు ఉండకూడదు. చెత్తను క్రమం తప్పకుండా తీసేయండి, అది పొంగిపోనివద్దు. తలుపులు మరియు కిటికీలపై ఫ్లై స్క్రీన్లు లేదా వలలను ఉపయోగించండి. సహజ ఈగ వికర్షాలను ఉపయోగించండి లేదా సిట్రోనెల్లా వంటివి. మరియు ఒక ఈగ మీ ఆహారం మీద సెకండ్ల కంటే ఎక్కువసేపు వాలితే, ముఖ్యంగా అది చెత్త లేదా మలం చుట్టూ ఉంటే, అది వాలిన పదార్థాన్ని లేదా ముక్కను బయటకు విసిరేయండి, ఎందుకంటే సురక్షితంగా ఉండటం మంచిది. కాబట్టి తదుపరిసారి ఈగ మీ ఆహారం మీద వాలినప్పుడు గుర్తుంచుకోండి, ఇది చికాకు కలిగించడమే కాదు, ప్రమాదకరం కూడా కావచ్చు. ఒక సాధారణ స్పాట్ లేదా మీ ప్లేట్ను కప్పడం వల్ల మీరు గంటల తరబడి లేదా రోజుల తరబడి అనారోగ్యంతో, దుఃఖం నుండి బయటపడవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. మీరు ఎప్పుడైనా ఒక ఈగ దానిపై వాలిన తర్వాత ఆహారం తిన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. తదుపరి వీడియో కోసం లైక్ చేయండి. సురక్షితంగా ఉండండి, ఆ ఈగలను దూరంగా ఉంచండి. అలాగే మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. శుభ్రమైన ఆహారం తినండి, అందరూ ఆరోగ్యంతో ఉండండి. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.